జగిత్యాల జిల్లా పట్టణంలో ఉండే సుప్రియ అనటమే చచ్చిపోయి 5గురికి పానదానం చేసిందట. అగో చచ్చిపోయిన మనిషి బతుకున్నోళ్లకు పానదానం చేసుడేందే బాలన్న అంటారా? అయితే ఈ ముచ్చట అయిపోయేదాకా ఈనుండ్రి, దీన్ని మీ చుట్టాలు పక్కాలకు పంపుండ్రి, ఎందుకంటే ఇది అందరికి అక్కడికి వచ్చే ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు ఇగో ఈమెనే జీవిడిసి 5గురికి పానదానం చేసిందట. ఎట్లా అంటే ఇగో ఈ అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. మనం బతకకుండా ఇంకో ఎదుటి వ్యక్తికైనా అట్లీస్ట్ ఒక 2 అవయవాలు సేమ్ డేనే ప్లాంటేషన్ అయిపోయాయి. అంటే ఐ మీన్ లైక్ ఇద్దరు వ్యక్తులు జీవచ్చంగా జీవించబడ్డారు బికాజ్ ఆఫ్ మై భార్య వల్ల. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే ముచ్చట అర్థమైంది అనుకుంటా. అసలు అయితే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నదట. అప్పుడు ఓ దుడ్డే అడ్డం వచ్చిందట. బ్యాలెన్స్ కంట్రోల్ కాక కింద పడితే పడుడని ఎత్తికి తాకిందట. వెంటనే దవాఖాన కేసుకపోతే అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పి అవయవాలు మాత్రం ఇంకా బతికే ఉన్నాయి. ఎవరికైనా దానం చేయాలంటే చేయొచ్చు అనగానే అప్పటికప్పుడు కుటుంబంలో ఓ మనిషి చచ్చిపోయిందన్న దుఃఖంలో కూడా చచ్చిపోయిన ఆమె అవయవాలు అక్కెరకు వస్తాయంటే తీసుకోరని చెప్పేవరకల్లా డాక్టర్లు వెంటనే ఇద్దరు ఆయపాయ మీద ఉన్నోళ్లకు ఆపరేషన్ చేసి అతకబెడితే ఇద్దరు బతికిర్రట. జీవన్ దానోళ్లకు కూడా ప్రతిమ అవయవాలు దానం చేసిరట. అవి ఏంటి అంటే గుండె, ఊపిరితిత్తులు, కండ్లు, మూత్రపిండాలట. చూడండి, చచ్చిపోతే మా బిడ్డే చచ్చిపోయిందని లబోదిబో మొత్తుకోకుండా బిడ్డ పోయిందన్న బాధను గుండెలనే దిగమింగి అవయవాల దానం చేసుడు అంటే చిన్న ముచ్చట కాదు. లోకం మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పు వస్తున్నది. ఇటువంటి మరణాలు అయినప్పుడు ఇట్లా మానవత్వము బయటపడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.